హాయ్ హలో వెల్కమ్ టు ఎల్జీ టీవీ. నా పేరు పవన్ కుమార్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే అతడి పేరు కన్నా కూడా అతడి మాటలు తూటలా పేలుతుంటాయని చెప్పుకోవచ్చు. అతడు ఒక లాయర్ అని చెప్పుకోవచ్చు. అతడు ఒక పొలిటికల్ అనాలిసిస్ అని చెప్పుకోవచ్చు. చట్టం ఎవరికి చుట్టం కాదు అనే ఒక నినాదంతోనే చట్టాల గురించి చట్టాన్ని చుట్టాల వాడుతున్నటువంటి అధికారుల గురించి రాజకీయ నాయకుల గురించి మనతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడడానికి మన స్టూడియోకి రావడం జరిగింది. సో హార్ట్లీ వెల్కమ్ పత్య వీరన్న గారు. నమస్కారం. నమస్కారం అండి. ఎల్జీ టీవీ ప్రేక్షకులకు మీకు అందరికి నమస్కారాలు. నా మొదటి ప్రశ్న ఏంటంటే సార్, లాయర్ అంటే ఏంటి, అసలు అడ్వకేట్ అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య అసలు డిఫరెన్స్ ఏంటి సార్? అసలు లాయర్ అంటే ఎవరైతే ఎల్ఎల్బి పూర్తి చేస్తారో వాళ్ళని మనం లాయర్ గా పరిగణించవచ్చు. ఎవరైతే బార్ కౌన్సిల్ ఎగ్జామ్ పూర్తి చేసి ఎన్రోల్మెంట్ చేసుకొని ఎవరైతే లా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళని అడ్వకేట్ గా మనం అంటుంటాం. ఎల్ఎల్బి అంటారు, అసలు ఎల్ఎల్ఎం అంటారు, అసలు ఏం సార్ డిఫరెన్స్ ఏంటి? ఎల్ఎల్బి నథింగ్ బట్ ఏంటంటే మనం వృత్తి కోర్సులు ఉంటాం కదా. ఇప్పుడు బీటెక్ ఎట్లుంటుందో, ఒక ఇంజనీర్ చదవాలంటే ఒక బీటెక్ కంప్లీట్ కావాలి, ఒక డాక్టర్ చదవాలంటే ఎంబీబీఎస్ చదవాలి. ఒక లాయర్ ఎవరైతే ఒక న్యాయ కోవిదుడు కావాలనుకుంటే కంపల్సరీ ఎల్ఎల్బి అనేది కంపల్సరీ ప్రాక్టీస్ చేయడానికి. దీంతో పాటు ఎప్పుడైతే ఎవరైతే డాక్టర్ పాస్ కాగానే ఆయన ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉండదు. మెడికల్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ అయితేనే ఆయన డాక్టర్ ప్రాక్టీస్ చేసుకోవడం అనేది ఉంటది. అదే విధంగా ఎల్ఎల్బి పూర్తయిన ప్రతి ఒక్కరు వాదించడానికి ఉండదు. వాళ్ళు 1 year లోపు మనం హైకోర్టులో ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బార్ కౌన్సిల్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేసి పూర్తి చేసిన తర్వాత పాస్ అయిన తర్వాత వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అడ్వకేట్ గా మారుతారు. సార్ ఇప్పుడు సెక్షన్స్ అనే పేరు బాగా ఐపీసీ సెక్షన్స్ అంటే అసలు ఏం సార్? అసలు ఐపీసీ అంటే ఏంటి, అసలు సెక్షన్స్ ఏంటి అసలు? ఐపీసీ అంటే యాక్చువల్లీ ఈ ఐపీసీ, సిఆర్పిసి ఈ అనేటివి మనల్లో ఇండియన్స్ పెట్టినటువంటి సెక్షన్లు కావు, ఇండియన్స్ పెట్టినటువంటి చట్టాలు కావు. ఇప్పుడు ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అనేది 1860లో మనకు చేయబడినటువంటి ఒక చట్టం. అంటే ఏ నేరానికి ఏ శిక్ష విధించాలనేది దాంట్లో మనకు వివరంగా సెక్షన్స్ ఉంటాయి. అదే విధంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కూడా అంతే. అది కూడా 1898 యాక్ట్ వచ్చింది. దాని తర్వాత మాడిఫై చేసారు. దాని తర్వాత ఇప్పటికీ అయ్యే చట్టాలు అమల్లో ఉన్నాయి. మనకు ల్యాండ్ యాక్ట్స్ కావచ్చు, లేకపోతే సిఆర్పిఎస్ కావచ్చు, ఐపీసీ కావచ్చు, ఇవన్నీ కూడా మనం జబ్బలు జరుచుకుంటాం, తొడలు కొడతా ఉంటాం, నేను ఇండియాను లేకపోతే మా ఇండియాతో అది కానీ ఇప్పటికీ బ్రిటిష్ వాడు పెట్టినటువంటి చట్టాలే మన భారతదేశంలో అమల్లో ఉన్నాయి. దానికి ఏదో అవసరానికి తగ్గట్టు మాడిఫై చేస్తున్నారు కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే మోడీ గవర్నమెంట్ ఇప్పుడు చేస్తుంది. ఇంతవరకు మనకు స్పెషల్ గా చేసినటువంటి చట్టాలు లేవు. స్పెషల్ గా ఒక రాజ్యాంగమే కాపీ అండి. యాక్చువల్లీ 1935 భారత రాజ్యాంగం ఏదైతుందో దాని నుంచి ఆల్మోస్ట్ 60-70% మనల్ని కాపీ చేశారు. రాజ్యాంగమే కాపీ. దాని తర్వాత ఐర్లాండ్ నుంచి కొన్ని, ఇంగ్లాండ్ నుంచి కొన్ని, ఆస్ట్రేలియా నుంచి కొన్ని, అమెరికా నుంచి కొన్ని అంశాలను తీసుకొచ్చి మనది ఒక పెద్ద బుక్ అయితే రాజ్యాంగం బుక్ తయారు చేశారు. అంటే మన రాజ్యాంగం ఫస్ట్ ఉండే కదా సార్, వాళ్ళ రాజ్యాంగం నుంచి మనం ఎట్లా కాపీ చేసాం? మన రాజ్యాంగం ఎప్పుడు వచ్చిందండి? అమల్లోకి వచ్చింది 1956 జనవరి 26 అమల్లోకి వచ్చింది. మ్యాగ్నా కార్టా అనేది 1800లోనే వాళ్ళ మ్యాగ్నా కార్టా అనేది ఫస్ట్ రాజ్యాంగం. ఇప్పుడు మెయిన్ గా లాయర్స్ లో కొన్ని టైప్స్ కనిపిస్తుంటాయి సార్, క్రిమినల్ లా అని, సివిల్ లాయర్ అని, కొన్ని టైప్స్ ఉంటాయి కదా సార్. అసలు లాయర్స్ ఎన్ని టైప్స్ ఉంటారు సార్ అసలు? అంటే ఎల్ఎల్బి చేసిన వాళ్ళు అన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఎల్ఎల్బి హోల్డర్, నేను బార్ కౌన్సిల్ ఎగ్జామ్ పూర్తి చేసి నేను ఎన్రోల్మెంట్ చేసుకుంటే నేను క్రిమినల్ కేసులు వాదించవచ్చు, సివిల్ కేసులు వాదించవచ్చు, కార్పొరేట్ కేసులు వాదించవచ్చు, అన్ని వాదించవచ్చు. కానీ వీళ్ళు ఏంటంటే స్పెషలైజేషన్, ఎల్ఎల్ఎం చేసినప్పుడు స్పెషలైజేషన్ ఉంటుంది. ఇప్పుడు డాక్టర్లు కనుక పీడియాట్రిక్ లేకపోతే ఎండి స్పెసిఫిక్ ఉంటాయి కదా, అట్లనే దీంట్లో కూడా న్యూరాలజిస్ట్ అని, కార్డియాలజిస్ట్ అని ఎట్లయితే ఉంటారో దీంట్లో కూడా పీజీ అది. డాక్టర్ వరకు అన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లాయర్ కూడా అన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బట్ ఎవరైతే నేను దీంట్లో బాగా ఎక్స్పర్ట్ అన్న వాళ్ళు పర్టిక్యులర్ దాని కేసులో వాదిస్తూ ఉంటారు. ఆ విధంగా క్రిమినల్ లాయర్, లేకపోతే సివిల్ లాయర్, కార్పొరేట్ లాయర్, లేకపోతే లేబర్ లాయర్, ఇట్లా వాళ్ళు పెట్టుకుంటారు. స్పెసిఫిక్ అంటే ఆ కేసు వస్తే నాకే రావాలన్న ఉద్దేశంతో పెట్టుకుంటారు. కానీ దాంట్లో ఎల్ఎల్బి చేసిన వాళ్ళు ఏ కేసు అయినా వాదించవచ్చు. సార్ ఇప్పుడు హైకోర్టుకి సుప్రీం కోర్టుకి డిఫరెన్స్ ఏంటి సార్ అసలు? అంటే కోర్టులు అంటే
మనకు జిల్లా నుంచి స్టార్ట్ అవుతున్నాయి, మెజిస్ట్రేట్ నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే ఎక్కడైతే కేసు ఫైల్ అవుతుందో ఆ కేసు పరిధి ఉంటుంది, కోర్టు పరిధిలో ఏదైతే క్రైమ్ జరిగినా లేకపోతే ఏదైనా కేసు ఫైల్ అయినా ఆ కోర్టు పరిధిలోకి వస్తుంది. దాన్ని ఏమన్నామంటే మనం ప్రాక్టీస్ లేకపోతే ట్రయల్ కోర్టు అంటాం. ఆ ట్రయల్ కోర్టు జిల్లా కోర్టు ఉంటుంది, దాని తర్వాత మెట్రోపాలిటన్ కోర్టు ఉంటుంది, తర్వాత హైకోర్టు ఉంటుంది, ఆ హైకోర్టు తర్వాత సుప్రీం కోర్టు ఉంటుంది. అంటే కేసు ఇట్లా పోతా ఉంటది అన్నట్టు. అత్యున్నతమైన కోర్టు ఏదైనా భారతదేశంలో ఉందంటే సుప్రీం కోర్టు. సుప్రీం కోర్టు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత దానికి రివ్యూ పిటిషన్ ఉంటది, దాని తర్వాత ఒక 3-4 ఛాన్సెస్ ఉంటాయి దానికి కూడా. మళ్ళీ రివ్యూ పిటిషన్ పోవచ్చు, లేకపోతే రివ్యూ కోరవచ్చు, లేకపోతే అట్లా ఉంటాయి. ఒక సుప్రీం కోర్టు రివ్యూ పిటిషన్ దానికి సంబంధించిన కేసుకు సంబంధించిన అన్ని అవకాశాలు పూర్తి చేసిన తర్వాత దాన్ని మనం ఏ కోర్టులో కూడా మళ్ళీ రీఓపెన్ చేయడానికి అవకాశం ఉండదు. అది సుప్రీం కోర్టు. సుప్రీం కోర్టులో పిటిషన్ ఎట్లా చేయాలి సార్? అసలు ఒక సామాన్యుడు సమస్య వచ్చింది అనుకో ఎట్లా చేయాలి సార్ సుప్రీం కోర్టులో? సుప్రీం కోర్టులో ఒక సామాన్యుడు కేసు వేసే పరిస్థితి భారతదేశంలో లేదు. అంటే నేను చెప్పే విషయం కాదు. సుప్రీంకోర్టులో ఇట్లా వాదనలు జరుగుతుంటేనే ఒక లాయర్ వచ్చి, సార్ మన అడ్వకేట్లే ఒక కేసు ఫైల్ చేయడానికి 30 లక్షలు 29 లక్షలు 30 లక్షలు ఒక కేసు ఫైల్ కి తీసుకుంటున్నారు, మరి సామాన్యుల పరిస్థితి ఏంది సార్ అని అడిగి. అంటే సామాన్యుడు అనేటోడు సుప్రీంకోర్టులో కేసు వేయడం అంత ఈజీ కాదు భారతదేశంలో. సార్ రీసెంట్ గా తెలంగాణ స్టేట్ బోర్డ్ ఎలక్షన్ కోసం కొంతమంది సుప్రీంకోర్టులో కేసు వేస్తారు కదా సార్, అదేంటి మరి? ఇది ఎవరు వేస్తారు అనుకుంటాను? సామాన్యుడు నువ్వు వేస్తావా, నేను వేస్తానా? పొలిటికల్ పార్టీలు వేస్తారు, వాళ్ళ ప్యానల్ అడ్వకేట్స్ ఉంటారు, సుప్రీంకోర్టులో వాదించేటోళ్ళు ఉంటారు, వాళ్ళ ఫీజులు కోర్టులలో ఉంటాయి, వాళ్ళ ద్వారా వేస్తారు. కానీ డైరెక్ట్ పోయి వీళ్ళేయరు. నిజంగా కాదు, డైరెక్ట్ వాళ్ళ అడ్వకేట్ల ద్వారానే వేస్తారు. వాళ్ళకు ప్యానల్స్ ఉంటది, లీగల్ ప్యానల్ ఉంటది, ఆ లీగల్ ప్యానల్ ద్వారానే వేస్తారు తప్పితే డైరెక్ట్ వీళ్ళు పోయి ఏనేకి ఏమి ఉండదు. యాక్చువల్లీ సుప్రీం కోర్టులో కూడా అంటే మీరు కొన్ని కేసులు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ప్రొఫెసర్ సాయిబాబా అని ఉంటారు, మీరు రీసెంట్ గా చనిపోయిన ఆయన వీల్ చైర్ లో ఉండేది ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్. ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టి కనీసం ఒక 10 సంవత్సరాలు జైల్లో ఉంచారు. లాస్ట్ కు ఎలాంటి ఎవిడెన్స్ లేదు, ఆయన నిర్దోషి అని రిలీజ్ చేశారు. ఓ 10 సంవత్సరాలు ఆయనకు కాళ్ళు ఉండవు, పెరాలసిస్, చాలా నరకయాతన పడి ఆయన పాపం నిర్దోషిగా బయటకు వచ్చిండు. అదే మొన్న రీసెంట్ మనం కేసులు చూస్తే వివేకానంద రెడ్డి కేసు ఒకటి ఉంటది. అవినాష్ రెడ్డి మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. ఈ రోజు అరెస్ట్ చేస్తారు, రేపు అరెస్ట్ చేస్తారు అన్నారు. ఆయన ఒక భారతదేశంలో ఉన్నటువంటి టాప్ లాయర్స్ తోటి డీల్ కుదుర్చుకొని ఆయనకు ఎన్ని వాడుకోవాలన్నా కనీసం ఒక్కరోజు కూడా జైలుకి వెళ్ళకుండా స్టే తెచ్చుకున్నారు. అదే భారతదేశంలో పైసలతో ఏదైనా న్యాయం అనేది పైసల చుట్టే తిరుగుతుంది, పైసల చుట్టే న్యాయం తిరుగుతుంది. అంటే సాయిబాబా కావచ్చు, సత్యబాబా అని కేసు ఉంటారు, ఆయేషా మీరా కేసు అనేది ఒకటి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో. అది ఎంత దారుణం అంటే వాళ్ళ ఆయేషా మీరా అనేటువంటి అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఆ సత్యంబాబు కాదు నా బిడ్డను చంపింది, దేవినేని నెహ్రూకు సంబంధించినటువంటి మనవళ్ళు నా బిడ్డను హత్య చేసిరు, రేప్ చేసిరు అని పాపం గుండెలు అవిసే లెక్క సంవత్సరాల కొద్ది జరిగింది. అది కాంగ్రెస్ హయాంలో జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు పెద్ద పెద్ద మహాసభలలో ఆమెతో మాట్లాడించుంటారు. కానీ ఈ రోజు కూడా ఆ సత్యబాబుని నిర్దోషిగా రిలీజ్ చేశారు. వాడిని కూడా సరే ఆయనను కూడా ఒక 10 సంవత్సరాల దాకా పాపం ఆయన మంచి ఎంగేజ్ లో పోయిండు. ఎవరో మొత్తం ఆ కోర్టు గోడల మధ్యలో నలిగిపోయి వచ్చింది, పెరాలసిస్ వచ్చి. అలాంటి వ్యక్తిని కూడా నిర్దోషిగా రిలీజ్ చేశారు. చేసి ఇప్పటికీ ఆ నిందితులు ఎవడో మరి ఆ మర్డర్ చేసిన ఎవడో వివరాలు లేదు. మీరు మొన్నటి వరకు మీ పవన్ కళ్యాణ్ ఉంటాయి, మీకు బాధ అనిపిస్తుంది. సుగాలి ప్రీతి ఏమంటే సుగాలి ప్రీతి ఇట్లా అనేది పవన్ కళ్యాణ్. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాడిని గురి తీస్తామన్నాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిండు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్. మొన్న ఆమె పోయి సార్ మరి ఏంటి సార్ మీరు అధికారంలోకి వచ్చిర్రు వాడిని శిక్షిస్తున్నారంటే, అమ్మా మీ పాప చనిపోయింది, తిరిగి రాదు, ఇప్పుడు మనం ఏం చేసినా ఏదో కంపెన్సేషన్ తీసుకొని నువ్వు సైలెంట్ గా ఉండమ్మా అంటున్నాడు పవన్ కళ్యాణ్. అంటే ఆ పిల్లని చంపింది ఎవరు? నారాయణ కాలేజ్. ఆ నారాయణ కాలేజ్ అధినేత ఏ పార్టీలో ఉన్నాడు?
ఏ పార్టీలో ఉన్నాడు? టీడీపీ పార్టీ అంటారు నాకు తెలిసి, మినిస్టర్ కూడా ఉండొచ్చు. కాబట్టి అంటే చూడండి, ఒక సామాన్యుడికి ఈ రాజ్యాంగం లేకపోతే ఈ యొక్క న్యాయం అనేది ఎంత దూరంలో ఉన్నది అనేది ఒకసారి ఆలోచించాలి. సార్ ఇప్పుడు నా సమస్య ఉంది సార్, నేను లాయర్ కొనలేను, అంత డబ్బులు లేవు, నేను సొంతంగా వాదించొచ్చా సార్ కోర్టులో? పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని నువ్వు దరఖాస్తు పెట్టుకోవాలి, వాళ్ళు ఇస్తారు, ఆయన మీ తరపున వాదిస్తాడు. పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు, దాని ద్వారా చేయాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ నీకు అరేంజ్ చేస్తుంది. కాకపోతే నీకు న్యాయం జరుగుతుందో జరగదో నేను చెప్పలేను. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కేసులు కూడా ఎట్లుంటాయంటే, నిజాయితీ గల పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడు అనుకో, ప్రభుత్వానికి సంబంధించిన ఒక ల్యాండ్, మన ప్రభాస్ ల్యాండ్ ఒకటి ఉంటే ఆయన యాక్చువల్లీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పే చేసిండు, రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఒక వ్యక్తి అంతే కొనుక్కుండు, కానీ అది గవర్నమెంట్ ల్యాండ్. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చేసిండు, ఇది గవర్నమెంట్ ల్యాండే, అనేకాంతం అయిపోయింది కానీ ఆయన వాదనలు చేసిండు, మొత్తం కేసు ఇట్లా గెలిచే పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వంకు సంబంధించినటువంటి కీలకమైన నాయకురాలు లేకపోతే నాయకుడు కాల్ చేసి నువ్వు ఈ కేసులో ఓడిపోవాలి అని ఆయనకు చెప్పడం తోటి పాపం ఆయన ఆ పదవికి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పరిస్థితి అట్లుంటది. భారతదేశం యొక్క కోర్టులు, న్యాయ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఈ ఉదాహరణ. సార్ ఇప్పుడు పోక్సో చట్టం నుంచి సినిమాలు చాలా వచ్చినాయి సార్, రీసెంట్ గా వచ్చిన కోర్టు మూవీ కానీ. అసలు పోక్సో చట్టం ఎట్లా ఉంటుంది అసలు, దానివల్ల అసలు ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది, ఆ యాక్ట్ ఎట్లా పనిచేస్తుంది అసలు? పోక్సో యాక్ట్ ఏంటంటే మైనారిటీ తిరిగినటువంటి ఏదైనా అమ్మాయిని తీసుకుపోయి లేకపోతే చేయడం అనేది నాన్ వేరియబుల్ కేసు అన్నట్టు. యాక్చువల్లీ ఆ కేసు ఏదైందంటే దాన్ని మిస్యూజ్ కూడా చేస్తున్నారు కొంతమంది. టీనేజ్ వచ్చిన తర్వాత 16-17 ఇయర్స్ వాళ్ళు పిల్లలు కూడా ఇష్టపూర్తిగా కొంతమంది వెళ్తే కొన్ని కోర్టులు ఏం చెప్పిందంటే 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు వచ్చిన రీసెంట్ ఒరిస్సా కోర్టు ఏదో ఒక హైకోర్టే ఒక జడ్జిమెంట్ ఇష్టపూర్తిగా ఒక వ్యక్తితోటి లేకపోతే లైంగికంగా కలవడం అనేది అది రేప్ కిందికి రాదు అని కూడా చెప్పింది కొన్ని కేసులలో. అంటే కొన్ని కేసులు అంటే వాళ్ళ ఇష్ట ప్రకారం పోతే వేరు, అంటే ఆ మోటో అనేది క్లియర్గా ఉంటే అది ఆ పోక్సో చట్టం కిందికి కూడా రాదు. అంటే కొందరు ఏం చేస్తారంటే డబ్బున్నోడు ఎట్లయినా దాన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తాడు, కొందరు డబ్బున్నోళ్ళు సక్సెస్ అవుతారు, డబ్బు లేనోడు మాత్రం యాజ్ యూజువల్ గా ఫెయిల్ అయితేనే ఉంటాడు, ఓడిపోతూనే ఉంటాడు ఇండియాలో. సార్ ఇప్పుడు చట్టాలలో కూడా అట్రాసిటీస్ చట్టం అని ఉంటుంది సార్, సో అది ఎలా ఉంటుంది సార్? అసలు చాలా మంది ఎస్సీలకు చాలా బలం కూడా అంటారు, అసలు ఎలా పనిచేస్తుంది సార్ అట్రాసిటీ? అట్రాసిటీ ఏ విధంగా పనిచేస్తుంది అంటే, ఒక పేదోడు ఇంకో పేదోడిని బెదిరేయడానికి మస్తు ఉపయోగపడుతుంది. ఒక ఎస్టీ ఎస్సీ ఓ బీసీ వాడిని బెదిరేయడానికి మస్తు ఉపయోగపడుతుంది, అంటే పక్కింటి బెదిరేయడానికి ఉపయోగపడుతుంది అది. కానీ ఒక పొలిటికల్ లీడరు లేకపోతే ఒక ఉన్నతమైన వర్గానికి సంబంధించిన వ్యక్తి వీళ్ళని తిరిగితే వీళ్ళని వాడి మీద కేసు పెట్టడానికి కూడా భయపడతారు. ఈ ఐసీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎట్లయినాయి అంటే, మనం స్టార్టింగ్ లో చెప్పాడండి, శూద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పెట్టడానికి పనికొస్తానే కానీ ఆ పైకి పోట్లేదు. ఏదో ఒకటి వీక్ ఉన్నటువంటి అగ్రవర్ణాలు లేకపోతే ఓసీ క్యాండిడేట్ల మీద రేరుగా కేసులు అవుతుంటాయి, కానీ ఇది అనేది పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏం లేదు. సార్ ఎందుకు సార్ చట్టాలు అన్ని లేడీస్ కి ఫేవర్ గా ఉంటాయి, ఎందుకు అబ్బాయిలకు అసలు ఫేవర్ గా ఉండే చట్టాలు లేవు అసలు? అమ్మాయిలకు ఫేవర్ గా అంటే, అమ్మాయిల గురించి మాట్లాడాలంటే భారతదేశంలో శూద్రుల్లో ఈ యొక్క మహిళలను కూడా చేర్చొచ్చు. ఎందుకంటున్నా అంటే, వీళ్ళని కూడా మహిళలు బయటికి పోయి చదువుకోవద్దు, బయటికి పోయి ఉద్యోగం చేయొద్దు, బయటికి పోవద్దు, నువ్వు ఇంట్లోనే వంట చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, సంసారం చేయాలి, కూర వండాలి, నువ్వు వంటగదికి పడక గదికే పరిమితం కావాలి తప్ప నువ్వు బయటికి పోవద్దని భారత దేశము ఈ గొప్ప పుణ్యభూమి వాళ్ళని అట్లా శాసించింది. కాబట్టి వాళ్ళకి కూడా కొంచెం అంటే నిజం చెప్పాలంటే ఓ మహిళల్ని నువ్వు అన్నట్టు మహిళల్ని ఈ భారతదేశం ఒక వస్తువు లాగానే, అంటే ఒక వాడుకునే వస్తువు లాగానే చూస్తుంది తప్ప వాళ్ళకు తగిన గౌరవం ఇస్తున్నాము, దేవత లేకపోతే భారతమాత అన్ని చెప్తుందని రియాలిటీలో వాళ్ళని ఒక వస్తువులను వాడుకునే వస్తువులాగా చూస్తున్నారు. కాబట్టి భారత రాజ్యాంగంలో వాళ్ళకు అంత ప్రాధాన్యత ఇచ్చారు.
సార్ ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు చాలా మంది నామినేషన్ చేస్తుంటారు సార్. అప్పుడు ఈ లాయర్ తో పని ఏమో సార్, లాయర్ దగ్గర బాండ్ తెచ్చుకోవాలి అని అంటారు సార్. లాయర్ కి ఏం సంబంధం సార్? లాయర్ కాదు కానీ అఫిడవిట్ దాఖలు చేస్తారు. అఫిడవిట్ లో ఏముంటది అంటే ఓ లాయర్ ద్వారా ఏం చేస్తారు, నీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, నీ మీద ఏం కేసులు ఉన్నాయి అనేది దాంట్లో భద్రపరిచి సబ్మిట్ చేస్తారు. లాయర్లకు పెద్దగా ఎలక్షన్ కమిషన్ తో సంబంధం ఉండదు సార్. ఇప్పుడు బయట కనిపిస్తుంది సార్, జర్నలిస్ట్ అంటారు, కొంతమంది రిపోర్టర్స్ అంటారు సార్. జర్నలిస్ట్ కి రిపోర్టర్ అసలు తేడా ఏంది సార్? అసలు జర్నలిస్ట్ అంటే ఏంటంటే జరిగేదాన్ని ఆయన యొక్క జ్ఞానంతో అనలైజ్ చేసి ఒక మనకు రాసే వ్యక్తులను జర్నలిస్టులు అంటాం. రిపోర్టర్ అంటే గ్రౌండ్ లో తిరిగి రిపోర్టింగ్ చేసే వ్యక్తులనే. ఒక సమస్య ఉన్నది, ఆడికి పోయి రెండు అటువైపు ఇటువైపు ఏం జరిగిందని చెప్పేటోళ్ళు రిపోర్టర్స్. సార్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని బాగా లవ్ చేస్తారు సార్. సో ఈ మధ్య జనరేషన్ లో బాగా ఏంటంటే, అమ్మాయి చాలా లవ్ చేసిన తర్వాత అమ్మాయి చీట్ చేసి వెళ్ళిపోతుంది. అట్లాంటప్పుడు ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పిన తర్వాత అమ్మాయి పైన కేసు వేయొచ్చా సార్? చీటింగ్ కేసు వేయొచ్చా? భారతదేశంలో చట్టాలు ఏం చెప్తున్నాయంటే, ఇప్పుడు లేటెస్ట్ అడల్టరీ అని ఉంటది మనకు. అంటే పెళ్ళైన వాళ్ళు, ఇప్పుడు మన సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఇష్టం ఉంటే ఎవరైనా పోయి ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పింది. నీకు ఇష్టం ఉన్నప్పుడు ఏదైనా చేసుకోవచ్చు, ఇష్టం లేనప్పుడు మనకు అఫీషియల్ గా పెళ్ళైన వాళ్ళే డైవర్స్ తీసుకోవచ్చు. అలాంటిది బ్రేకప్ అయినప్పుడు దానికి పెద్ద లీగాలిటీ ఏముంటుంది చెప్పండి సార్? ఈ మధ్యలో బాగా ట్రెండ్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ వచ్చినా ఓయో అనేది బాగా వినిపిస్తుంది సార్. సో ఒకవేళ ఓయోలో పట్టుబడితే ఎటువంటి శిక్షలు పడే ఛాన్స్ ఉంది సార్ అసలు? అంటే ఓయోలో పట్టుబడడం అంటే మన దగ్గర ప్రాస్టిట్యూషన్ అనేది నేరం. యాక్చువల్లీ ప్రాస్టిట్యూషన్ అనేది నేరం. కొన్ని సందర్భాలలో ఆ కోర్టు కేసులలో జడ్జిమెంట్లు కొన్నిసార్లు ఏమిస్తుందంటే, ప్రాస్టిట్యూషన్ అనేది ఒక వృత్తిగా పరిగణించినప్పుడు దాని కేసు కూడా పెట్టలేమంటది. కానీ మనకి కొన్ని ప్రీవియస్ లో ఉన్నటువంటి ప్రాక్టీస్ ఏంటంటే, ఎవరైనా ఒక లేకపోతే లేడీ పైసలు తీసుకుని అఫీషియల్ గా, లేకపోతే ఫోన్ పేనో గూగుల్ పేనో లేకపోతే వీళ్ళ దగ్గర నుంచి పైసలు రెడ్ హ్యాండ్ గా దొరికినప్పుడు, అంటే ఏమంటారు, ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ అనేది జరిగితే అది కేసుగా పరిగణించబడుతుంది. ఇప్పుడు నీకు ఒక అమ్మాయి నచ్చింది, నువ్వు అమ్మాయికి నచ్చినావు, మీరిద్దరు పోయి ఏమైనా చేసుకోవచ్చు. మీ దగ్గర ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్ అనేది లేకుంటే అది ఎలాంటి కేసు చేయడానికి కూడా వీల్లేదు. ఒకవేళ ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఉంటే కేసు ఫైల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన ఇండియాలో ఫండమెంటల్ రైట్స్ అని ఉంటాయి కదా సార్, అసలు ఫండమెంటల్ రైట్స్ అసలు ఎందుకు పనిచేస్తారు సార్? అటు వాటి వల్ల యూజ్ ఏంది అసలు మనకి? ఫండమెంటల్ రైట్స్ అంటే ఒక వ్యక్తి జీవించడానికి ఉండాల్సిన హక్కులు ఏదైతే ఉంటాయో అవి, వాటిని ఫండమెంటల్ రైట్స్ ని మార్చడానికి కూడా మనకు భారత రాజ్యాంగంలో స్పష్టంగా మార్చొచ్చు, 100% మార్చొచ్చు అనేం లేదు. కాకపోతే కొన్ని ఆర్టికల్స్ ఏంటంటే, ఆర్టికల్ 368 అనుకుంటా ఐ థింక్, ఆ ఆర్టికల్ ప్రకారం భారతదేశంలో ఏదైనా మార్చొచ్చు. మొన్న రీసెంట్ గా 103వ అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది చేయడం జరిగింది. అది కూడా ఫండమెంటల్ రైట్. ఫండమెంటల్ రైట్ ఏం చెప్తుంది? జీవించే హక్కు. ప్రతి వ్యక్తి తన జీవితాన్ని తాను జీవించడానికి హక్కు కలిగి ఉండడం చెప్తుంది. ఒక వ్యక్తి తన మతానికి ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, దాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు అని చెప్తుంది. కానీ బలవంతంగా ప్రచారం చేయడం లేకపోతే బలవంతంగా మతం రుద్దడం అనేది కూడా నేరమే. ఇట్లా జీవించే హక్కు, లేకపోతే లీగల్ గా సంపాదించుకునే హక్కు, ఇలాంటి చదువుకునే హక్కు, లేకపోతే ఒక పీడనాన్ని నిరోధించే హక్కు, అంటే ఏదైనా తప్పులు జరిగినప్పుడు దాన్ని ఎత్తి చూపే హక్కు కూడా ఉన్నది. పిల్స్ అనేది అంటాం, పబ్లిక్ పిల్స్ అంటాం, లిటిగేషన్ అవి సంబంధించినవి అంటాం. ఇట్లా ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఇవి కొన్నిసార్లు ఎట్లుంటాయి అంటే, ప్రాథమిక హక్కులు కూడా ఎమర్జెన్సీ టైంలో జీవించే హక్కును కూడా రద్దు చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అట్లా కొన్ని ప్రాథమిక హక్కులు కూడా ఉంటుంటాయి. రిజర్వేషన్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది సార్? ఒకసారి బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంబేద్కర్ ఏం చెప్తారంటే, రిజర్వేషన్స్ ఈజ్ నాట్ చారిటీ, ఇట్ ఈస్ ఏ కరెక్షన్ అంటాడు. ఇట్ ఈస్ కరెక్షన్ అంటాడు. అంటే ఎందుకంటాడంటే, 100 సంవత్సరాల నుంచి జరిగిన తప్పులు ఏదైతే ఉన్నాయో దాన్ని సరిచేయడమే రిజర్వేషన్స్ అంటాడు. ఎందుకంటాడంటే, ఈ 100 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఈ యొక్క అట్టడుగు వర్గాలు ఏదైతే శూద్రులు ఉన్నారో వీళ్ళు విద్యకు, ఉద్యోగాలలో, లేకపోతే రాజకీయంగా అన్ని రకాలుగా వీళ్ళు అణగదొక్కబడి ఉన్నారు, తొక్కిరు. వీళ్ళని పైకి తీసుకురావాల్సిన బాధ్యత ఈ రాజ్యాంగం ఉంది, భారతదేశంలో ఉన్నది. కాబట్టి వీళ్ళని పైకి తీసుకురావడానికి ఇచ్చినటువంటి ఒక
ఆయుధమే రిజర్వేషన్స్ యాక్చువల్లీ. కానీ దానికి ఒక కాల పరిమితి పెట్టారు, 10 సంవత్సరాల కాల పరిమితి పెట్టారు. వీళ్ళకు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు ఫస్ట్ రిజర్వేషన్స్ ఇచ్చి వీళ్ళకి చట్టసభలు ఇచ్చారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీలు కూడా రిగ్రెడ్ కావాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళు కూడా సమీక్ష చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ బీసీలైనా ఈవెందో ఎవడైనా రిజర్వేషన్ ప్రకారం ఒక ఉద్యోగాన్ని పొందితే ఒక ఆయన యొక్క లేకపోతే గ్రేడింగ్, ఉద్యోగం యొక్క గ్రేడింగ్ అయినా లేకపోతే రాజకీయ పదవి గ్రేడింగ్ అయినా పెట్టి ఒక వ్యక్తి గ్రూప్ 1 ఆఫీసర్ ఉన్నాడు అనుకో, నెక్స్ట్ గ్రూప్ 1 కంటే కింద నెక్స్ట్ ఆయన పిల్లలు రిజర్వేషన్ వాడుకునడానికి వీలు లేకుండా చట్టాలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఒక వ్యక్తి ఎమ్మెల్యే రిజర్వ్డ్ సీట్ లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక టర్మ్ మాత్రమే ఆయనకు అవకాశం ఇవ్వాలి. నెక్స్ట్ టర్మ్ ఆయన పోటీ చేస్తే అన్రిజర్వ్డ్ లేకపోతే జనరల్ కేటగిరీనే పోటీ చేయాల్సిన అవకాశం కల్పించాలి. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే రిజర్వేషన్లు కూడా ఒక ఎస్సీ కుటుంబం ఒక ఉద్యోగం పొందితే నెక్స్ట్ ఆ కుటుంబమే మళ్ళీ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. ఎవడైతే ఆ యొక్క ఎస్సీ గూడాలల్లా లేకపోతే ఆ మాదిగ గూడాలల్లా మాలగూడాలల్లా తండాలల్లా గిరిజన గోండు ఆదివాసులల్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడే ఉంటున్నారు తప్పితే ఆ ఒక్కడే మన కుటుంబమే పైకి వస్తుంది. ఇప్పుడు ఈవెందో చూడండి, మనం గడ్డం వివేక్ వెంకటస్వామి ఉండే ఆయన రిజర్వేషన్ దాన్ని కేంద్ర మంత్రి అయ్యిండు, ఎంపీ అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు. ఆయన మొత్తం ఒక 20-30 సంవత్సరాలు ఆయన ఈ యొక్క రాజకీయంగా శాసించిండు. తర్వాత ఆ పెద్దపల్లి నుంచి మళ్ళీ ఆయన కొడుకు వివేక్, ఇంకో కొడుకు వినోద్, మళ్ళీ వివేక్ కొడుకు కూడా ఇప్పుడు వంశీ ఆయన ఎంపీ. అంటే ఒక్క కుటుంబం 50 సంవత్సరాలు రిజర్వేషన్ అనుభవిస్తుంది. అంటే ఇప్పుడు ఎస్సీలలో మరి ఒక్క కుటుంబం ఉన్నదా? ఈరోజు మనం ఎస్సీ జనాభా 17-18% అంటున్నాం. అంటే ఒక్క కుటుంబం బాగుపడితే మిగతా వాళ్ళంతా బాగుపడ్డట. కాబట్టి ఇక్కడ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో కూడా సమీక్ష చేయాల్సిన అవసరం ఉన్నది. ఒక వ్యక్తి రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం పొందినా రాజకీయ పదవి పొందినా నెక్స్ట్ అతని యొక్క కుమారులైనా నెక్స్ట్ అతనైనా ఆ రిజర్వేషన్ కేటగిరీలో పోటీ చేయడానికి లేదా ఆ పదవి పొందడానికి అనర్హులుగా చేసే చట్టాలు చేయాల్సిన అవసరం అయితే భారతదేశ ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకంటున్నామంటే నెక్స్ట్ వేరే కుటుంబాలు బాగుపడట్లేదు, వీళ్ళే. ఇప్పుడు చూడండి, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా కడియం శ్రీహారి ఎస్సీ రిజర్వ్డ్ ఎక్కడుంటే ఆ నుంచి పోటీ అవుతాడు. ఆయన ఎమ్మెల్యే అవుతాడు, ఎంపీ అవుతాడు, మినిస్టర్ అవుతాడు. ఆయన బిడ్డ మళ్ళీ ఎంపీ. దామోదర్ రాజనరసింహ అని ఉంటాడు, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఆయనే మంత్రి, ఆయనే ఎమ్మెల్యే, ఆయనే డిప్యూటీ సీఎం. బట్టి విక్రమార్క ఉంటాడయా, నా చిన్నప్పటి నుంచి చూస్తా. మరి ఆయన జనరల్ సీట్ లో పోటీ చేయొచ్చు కదా, ఆయన పోటీ చేయడు. ఆయన అన్నుంటాడు మల్లు రవి, ఆయన కూడా మళ్ళీ అదే రిజర్వేషన్ కేటగిరీ. ఎవరు లేరు ఈ కుటుంబాలేనా? అంటే ఒకడు ఎమ్మెల్యే అయితే వాడే, మన కుటుంబం, వాడు, మన తమ్ముడు, అన్న, మన పిల్లలు, మన మనవాళ్ళు, మన ముది మనవాళ్ళు. ఇదేనా రిజర్వేషన్ కాన్సెప్ట్? రిజర్వేషన్ కాన్సెప్ట్ ఎందుకంటే మళ్ళీ ఇక్కడ రిజర్వేషన్లలో కూడా రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ వచ్చిందే సామాజికంగా వెనుకబాటుతనానికి గురైనటువంటి వర్ణాలకు లేదా వర్గాలకు ఈ రిజర్వేషన్ ఇవ్వాలని బేసిక్ కాన్సెప్ట్, రాజ్యాంగం చెప్పే బేసిక్ కాన్సెప్ట్ సామాజికంగా వెనుకబడ్డటువంటి తరగతులకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పింది. అదే సామాజికంగా వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీలకు ఫస్ట్ రిజర్వేషన్ ఇచ్చారు. తర్వాత మండల్ కమిషన్ ఏర్పడిన తర్వాత బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారు. కేవలం సామాజికంగా వెనుకబాటుకు గురైన వ్యక్తులకు. తర్వాత ఇదే సుప్రీంకోర్టు కూడా ఎంత అంటే వాళ్ళు సుప్రీంకోర్టు కూడా ఈ అగ్రవర్ణాల చేతిలో ఉండడం వల్ల జడ్జిలు వాళ్ళే ఉంటారు, లాయర్లు వాళ్ళే ఉంటారు, వాళ్ళే వాదించుకుంటారు. ఇప్పుడు బీసీలకు అన్యాయం జరిగిందన్నా కానీ మళ్ళీ ఆ ఓసీలను పట్టుకొని కోర్టులో కేసు వేయాలి. ఇక్కడ ఏం జరిగింది అన్యాయం అనేది చెప్తా. అదే మండల్ కమిషన్ లో 1992లో ఇంద్రసాహన్ కేసులో ఏం చెప్తుంది అంటే మనం రిజర్వేషన్ ఇవ్వాలంటే సామాజికంగా వెనుకబడ్డ వాళ్ళకి ఇవ్వాలి. ఇది కూడా 50% క్యాప్ లిమిట్ దాటొద్దు. ఆర్థికంగా వెనుకబడతానం అనేది మన దగ్గర లేదు కాబట్టి రిజర్వేషన్లు అనేటివి 50% దాటొద్దు అని అక్కడ చెప్తుంది. ఇక్కడ ఏపీలో పాపం ముస్లింలకు రాజశేఖర రెడ్డి హయాంలో 5% రిజర్వేషన్ ఇస్తారు 2004లో. ఇస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్తుందంటే ఈ 5% రిజర్వేషన్ అనేది మత ప్రాతిపదికన ఇచ్చిరు, ఇక్కడ సామాజిక వెనుకబాటుతనం లేదు, ఇక్కడ కులాలు అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి ఈ యొక్క రిజర్వేషన్లు చెల్లవని ఆడ కూడా కొట్టేస్తుంది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంది,
ఏమర్థమైంది మీకు? సామాజికంగా వెనుకబాటు గురైతేనే రిజర్వేషన్ ఇవ్వాలి, వాడు పైసలు లేవాళ్ళకి ఇవ్వద్దు. కాబట్టి ఇక్కడ వరకు క్లియర్ ఉన్నది. వచ్చిన తర్వాత మళ్ళీ ఈయన కేసు ఎత్తాడు, మనవరు అశోక్ కుమార్ ఠాకూర్ అని ఒక ఆయన కేసు ఎత్తాడు. 2008 లో కేసు ఎత్తాడు కూడా సేమ్ ఇదే చెప్తుంది. చెప్పి ఆర్థికంగా వెనుకబాటుతనం అనేది మన దగ్గర రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, అది దానివల్ల మనం రిజర్వేషన్ ఇవ్వలేమని చెప్తుంది. ఇక్కడి వరకు కూడా 2008 వరకు కూడా సామాజిక వెనుకబాటుతనం వల్లనే రిజర్వేషన్లు ఉన్నాయి, దాందే బేసిక్ ప్రిన్సిపల్ అని మన సుప్రీంకోర్టు చెప్పింది. తర్వాత వచ్చిన తర్వాత ఏం జరిగింది, మన రీసెంట్ గా 2019 ఏదైతే 103వ రాజ్యాంగ సవరణ ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ ఎంత కుట్రపూరితంగా చేసిందంటే మనకు అది చూస్తే నాకు నిన్న పాపం భారతదేశంలో ఉండడం ఇంత డేంజర్, ఇంత దౌర్భాగ్యం అనిపించింది. ఎందుకంటే బేసిక్ ప్రిన్సిపల్ మొత్తం భారతదేశం స్వాతంత్రం వచ్చిన కానీ సామాజికంగా వెనుకబడతానమన్న అటువంటి వ్యక్తులు, ఎఫిషియన్సీ లేకపోతే సామర్థ్యం అని చెప్పినటువంటి వ్యక్తులు, మెరిట్ అని చెప్పినటువంటి వ్యక్తులు ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విషయానికి వచ్చేసరికి ఇవన్నీ పక్కకు పెట్టి సామాజికంగా వెనుకబాటుతనంతో పాటు ఆర్థికంగా వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు కాకున్నటువంటి వ్యక్తులకు 10% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పింది. దానితో పాటు రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ 15(6) 16(6) అనే ఒక 2 ఆర్టికల్ చేర్చింది. ఈ యొక్క ఆర్టికల్ ఏం చెప్తాయంటే 15(6) ఏం చెప్తుంది అంటే 15(6) ఏం చెప్తుందంటే విద్యాలయాల్లో, విద్యా వ్యవస్థల్లో, ప్రభుత్వ విద్యా సంస్థలైనా ప్రైవేటు విద్యా సంస్థలైనా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ కానిటువంటి వ్యక్తులకు అదనంగా ఈ 50% కాకుండా ఇంకో అదనంగా 10% రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అని చెప్తుంది. ఇదే ఇంద్రాసహాన్ కేసులో ఇదే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఆర్థికంగా వెనుకబాటుతనం అనేది మన కాన్సెప్టే కాదు, 50% రిజర్వేషన్ క్యాప్ లిమిట్ దాటొద్దని చెప్తుంది. అలాంటి చెప్పినటువంటి కోర్టే ఈరోజు మళ్ళీ ఆర్థికంగా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలు వాళ్ళకి సామాజికంగా వెనుకబాటుతనం ఎక్కడ ఉంటది? వీళ్ళే కదా అందరినీ సామాజికంగా వెనుకబాటు నెట్టేసిందే వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తారు, ఇవ్వడం చట్టబద్ధత అంటది. మళ్ళీ క్యాప్ లిమిట్ అంటే ఈరోజు ఈడబ్ల్యూఎస్ కోటాల ఎస్సీ ఎస్టీ బీసీల కంటే తక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు ఈరోజు విద్యా సంస్థలలో సీట్లు పొందుతారు, ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. మరి వాళ్ళకి మెరిట్ ఉన్నది, ఎఫిషియన్సీ ఉన్నది. రాజ్యాంగం అంటే వీళ్ళకు చట్టాలు వీళ్ళ చేతులు ఉన్నాయి కాబట్టి, లేకపోతే ఆ కోర్టులో కేసు ఇస్తారయ్యా. ఇంకా విచిత్రం ఏంటంటే ఒక సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తుంది. ఎందుకు ఏర్పాటు చేస్తుంది అంటే ఈ రిజర్వేషన్లు మన ఈడబ్ల్యూఎస్ చట్టబద్ధత ఉన్నాయా లేదా అని ఒక కోర్టు వేస్తే 5 జడ్జిలు ఉంటారన్న. 5 జడ్జిలు ఉంటారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క ఫైనల్ గా డిసైడ్ చేయడానికి ఒక బెంచ్ ఏర్పాటు చేస్తే 5 ఉంటారు. 5 ఎవరంటే 3 బాపునోళ్ళు, ఒక ఆయన క్షత్రియుడు, ఒక ఆయన పార్సీ. దీంట్లో ఎస్సీలలో ఒకరు లేడు, బీసీలలో ఒకరు లేడు, ఎస్టీలలో ఒకరు లేడు. చేసి 5గురిలో 3 ఈడబ్ల్యూఎస్ కరెక్ట్ అంటారు, 2 ఇది రాజ్యాంగ విరుద్ధం అంటారు. ఇప్పుడు అది రాజ్యాంగ బద్ధమైంది. అయితే ఎవరైతే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధం అని వాదించినటువంటి చంద్రచూడ్ ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నాడు. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe LGTV. Subscribe LGTV.